our channel K Knowledge, G gives, V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎప్పుడు ఎక్కడ జరిగాయి? దీనికి ఆన్సర్ మే 14 నుంచి మే 25 వరకు ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. దీనికి ప్రధాన పోటీలకు జ్యూరీ ప్రెసిడెంట్గా గ్రెటా గెర్విగ్, అమెరికన్ ఫిల్మ్ మేకర్ అండ్ నటి ఉన్నారు. అలాగే ప్రారంభ మరియు ముగింపు వేడుకలకు నిర్వహించినది కెమిల్లీ క్యాటెన్, ఈమె ఫ్రెంచ్ నటి. నెక్స్ట్ రెండవ ప్రశ్న, 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న తొలి భారతీయ నటి ఎవరు? 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న తొలి భారతీయ నటి ఎవరు? ఆన్సర్ అనసూయ సేన్ గుప్తా. వివరణ, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ నటిగా ఈమె రికార్డు సృష్టించారు. ఈమె ఈ అవార్డు పొందినటువంటి చిత్రం ది ఫేమ్లెస్. ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాత మరియు దర్శకత్వం మరియు రచన ఈ మూడింటిని కూడా చేసింది కాన్స్టాంటిన్ భోజ్నోవ్. ఈయన బల్గేరియా ఫిల్మ్ మేకర్. నెక్స్ట్ మరి ఈమెకు వచ్చినటువంటి అవార్డు యొక్క విభాగం అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో ఈ అవార్డు ఈమెకు దక్కింది. అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో ఈ అవార్డు ఈమెకు దక్కింది. మరి ఈ చిత్రం యొక్క కథాంశం, ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహం నుండి పోలీసులను కత్తితో పొడిచి తప్పించుకున్న ఒక మహిళ యొక్క కథాంశంతో ఈ చిత్రాన్ని తీశారు. ఓకే, నెక్స్ట్ మూడవ ప్రశ్న, 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఏ చిత్రం రికార్డు సృష్టించింది? 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఏ చిత్రం రికార్డు సృష్టించింది? దీనికి ఆన్సర్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఈ సినిమాకు దర్శకుడిగా పాయల్ కపాడియా ఉన్నారు. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా ఏది ఎంపికైనది? 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా ఏది ఎంపికైనది? దీనికి ఆన్సర్ సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో. దీన్ని తెరకెక్కించిన వారు చిదానంద నాయక్. వివరణ, 16 నిమిషాల నిడివి గల సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో షార్ట్ ఫిల్మ్ను కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. కథాంశం, వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించడం, దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఇందులో చూపించారు. గమనిక, మేరట్కు చెందినటువంటి భారతీయ చిత్ర నిర్మాత మహేశ్వరి రూపొందించిన యానిమేటెడ్ చిత్రం బన్నీ హుడ్కు ఈ పోటీలోనే తృతీయ బహుమతి లభించింది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, ప్రపంచ యూత్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగాయి? ప్రపంచ యూత్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగాయి? ఇందులో ఏ భారతీయ క్రీడాకారునికి 3 స్వర్ణాలు లభించాయి? దీనికి ఆన్సర్ ఈ ప్రపంచ యూత్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 అనేది పెరు లిమాలో ఈ పోటీలు జరిగాయి. అలాగే 40 కేజీలు, 76 కేజీలు, 57 కేజీల విభాగంలో ఒడిశాకు చెందినటువంటి ప్రీతి స్మిత్ బోకు 3 స్వర్ణాలు లభించాయి. ఈమె వయసు 15 సంవత్సరాలు. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, కిషన్ దూరదర్శన్ యాంకర్స్గా నియమించిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ పేర్లు ఏమిటి? దీనికి ఆన్సర్ ఏఐ క్రిస్, ఏఐ భూమి అనే పేర్లతో ఉన్న ఏఐ యాంకర్స్ ఇకపై వార్తలు చదువుతారు. నెక్స్ట్ 7వ ప్రశ్న, ఆంధ్ర క్రికెటర్స్ అసోసియేషన్ అంబుడ్స్మెన్గా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్ర క్రికెటర్స్ అసోసియేషన్ అంబుడ్స్మెన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆన్సర్ రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చాగర్ ప్రవీణ్ కుమార్. నెక్స్ట్ 8వ ప్రశ్న,
ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఓల్డెస్ట్ భారతీయ మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు? ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఓల్డెస్ట్ భారతీయ మహిళగా ఎవరు రికార్డు సాధించారు? దీనికి ఆన్సర్ మధ్యప్రదేశ్కి చెందిన జ్యోతి ఠాక్రే. మధ్యప్రదేశ్కి చెందిన జ్యోతి రాట్రే. ఈమె యొక్క వయస్సు 55 సంవత్సరాలు. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఇటీవల ఏ భారతీయుడికి అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ బ్లూంబార్ స్కూల్ ఆఫ్ హెల్త్ నుండి డీన్స్ మెడల్ లభించింది? ఇటీవల ఏ భారతీయుడికి అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ బ్లూంబార్ స్కూల్ ఆఫ్ హెల్త్ నుండి డీన్స్ మెడల్ లభించింది? ఆన్సర్ డాక్టర్ కృష్ణ ఎల్లకు లభించింది. ఈయన భారత బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? దీనికి ఆన్సర్ కర్ణాటకలోని బెంగళూరులో మే 22, 2024 తేదీన ఏర్పాటు చేశారు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.